హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి స్లో డౌన్ అయింది. దానికి రకరకాల రీజన్స్. ఓన్లీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రావటం వల్ల స్లో డౌన్ అయింది అనేది వాస్తవం కాదు. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి జరుగుతున్న కొన్ని ఈవెంట్స్ కావచ్చు, కొన్ని మార్పులు చేర్పులు కావచ్చు, వాటన్నిటి ఇంపాక్ట్ ఈరోజు మార్కెట్ స్లో డౌన్ అవటానికి వన్ రీజన్. అట్లాగే రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్ అనేది ఉంటుందండి. రియల్ ఎస్టేట్లో అప్ అండ్ డౌన్స్ అనేది ఎప్పుడూ ఉంటాయి. ఇట్స్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ద గేమ్. సో కొంతకాలం స్లోగా నడుస్తుంది మార్కెట్, కొంతకాలం స్పీడప్ అవుతుంది, కొంతకాలం బూమ్ అవుతుంది, కొంతకాలం అలా స్టాగ్నెట్ అవుతుంది. ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటారు. దీన్ని అర్థం చేసుకోవాలి. ఎవరు సీఎంగా ఉన్నా, ఏ పొలిటికల్ పార్టీ అధికారంలోకి ఉన్నా, ఈ లైఫ్ సైకిల్ నుంచి రియల్ ఎస్టేట్ ఎస్కేప్ అవ్వలేదు. సో ఎవరో చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఏదో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది వాస్తవం కాదు. బట్ ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేసినాయి. అది మంచి ఉద్దేశంతో తీసుకున్నప్పటికీ వాటిని అడ్మినిస్టర్ చేయటంలో, ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయటంలో కొంచెం అగ్రెసివ్ అప్రోచ్ తీసుకోవటం, ప్రాపర్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయకపోవటం దీనికి రీజన్. బట్ 100% ఇది ఒకటే రీజన్ అంటే కానే కాదు. నెక్స్ట్, ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ కానీ రియల్టర్స్ కానీ కొంత ఒక టైప్ ఆఫ్ నిరుత్సాహపూరితమైన వాతావరణం, అంటే ఆశాజనకంగా లేరు. బట్ రియల్ ఎస్టేట్ని మనం డీప్గా పరిశీలిస్తే, లోతుగా పరిశీలిస్తే ఇంతకన్నా పెద్ద పెద్ద సంక్షోభాలు చాలా వచ్చినాయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. మనం కరోనాను ఎదుర్కొన్నాం, పాండమిక్ని ఎదుర్కొన్నాం, అలాగే ఆర్థిక మాన్యాన్ని ఎదుర్కొంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఇదేం ఫస్ట్ టైం కాదు. ఈవెన్ 2000 ఇప్పుడు 1 lakh ఫ్లాట్స్ లేకపోతే 1,50,000 ఫ్లాట్స్ ఇన్వెంటరీ వేకెంట్గా ఉంది అని ఈరోజు చెప్తున్నారు. 2008లోనే ఇలాంటి సిట్యుయేషన్ ఉంది. అలాంటి సంక్షోభాల నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బయటకు వచ్చింది. నాట్ ఈవెన్ హైదరాబాద్ అండి, ఇండియాలో టాప్ 10 రియల్ ఎస్టేట్ సిటీస్ అన్నిటినీ పరిశీలిస్తే ఇలాంటి సంక్షోభాలు ప్రతి రియల్ ఎస్టేట్ సిటీ ఫేస్ చేసుకుని వాటిని ఓవర్ రైడ్ చేసి మళ్ళీ షైన్ అవటం స్టార్ట్ చేసింది. సో ఇదేం కొత్త విషయం కాదు, వింత విషయం కాదు. సో అందరూ అనుకున్నట్లు ఇంకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయిపోయింది, ఇంకా ఫ్యూచర్ ఏముండదు, అలా నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు.